ఒక ఊరిలో ఒక ఆస్తికుడు, ఒక నాస్తికుడు ఎదురెదురు ఇళ్లలో ఉండేవారు. ఆస్తికుడు పరమ విష్ణు భక్తుడు. ఆ ఇద్దరు కొద్ది రోజుల తేడాలో చనిపోయారు. ముందుగా నాస్తికుడు చనిపోగా ఆ తరువాత ఆస్తికుడు మరణించాడు. విష్ణుదూతలు వచ్చి ఆస్తికుణ్ణి వైకుంఠానికి తీసుకువెళ్లి అక్కడ సభలో ఉన్న విష్ణువును చూపించారు. తన భక్తి పండింది అని మురిసిపోయాడు ఆస్తికుడు. ఇంతలో విష్ణుదూతలు వచ్చి అతన్ని పద పద అని సభలోంచి బయటకు తీసుకువెళ్లడం ప్రారంభించారు. దానికి ఎక్కడికి తీసుకుపోతున్నారు అని అడిగాడు ఆస్తికుడు. నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోయింది, తిరిగి భూలోకానికి పోతున్నాం అన్నారు వారు. నా పుణ్యం అయిపోవడం ఏమిటి? నేను గొప్ప విష్ణు భక్తుణ్ణి కదా, ఆ స్వామిని నిత్యం కొలిచాను అన్నాడు ఆస్తికుడు. నిజమే, కానీ నువ్వు 3 కారణాల వల్ల తొందరగా వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఒకటి, నీకు నీ జీవితంలో భక్తి ఒక భాగం మాత్రమే. అందుకే రోజూ ఉదయం సాయంత్రం వేళల్లో ఒక విధి నిర్వహణలా పూజ చేస్తూ మిగిలిన సమయంలో విష్ణువును నీ ఆలోచనలోకి రానిచ్చేవాడివి కాదు. ఇక రెండో కారణం, స్వామి నన్ను వచ్చే జన్మలో గొప్ప ధనవంతుడిగా పుట్టించు అని రోజూ కోరుకునేవాడివి. అంటే నీకు మళ్ళీ పుట్టాలని, ధనవంతునిగా జన్మించాలని కోరిక ఉంది. రోజూ పూజ పూర్తవగానే ఒక్కసారి కనపడు తండ్రి చాలు అని కోరేవాడివి. అందువల్ల నీకు కేవలం ఒక్కసారి మాత్రమే దర్శనమైంది. మళ్ళీ పుట్టాలన్న కోరిక వల్ల భూలోకానికి వెళ్తున్నావు అని చెప్పారు. అదే సమయంలో విష్ణు సభలో నాస్తికుడు కనిపించడంతో ఆస్తికుడు నివ్వెరపోయాడు. వీడిలా వచ్చాడు ఇక్కడికి, వీడు నాస్తికుడు కదా అన్నాడు. దానికి విష్ణుదూతలు, అవును నిజమే, అయితే బతికి ఉన్నంతకాలం దేవుడు లేడు అంటూ తెలియక చేసినా నీకంటే ఎక్కువగా భగవన్నామస్మరణ చేశాడు. వ్యతిరేకంగానైనా నీకంటే ఎక్కువగా భగవంతుడి గురించి ఆలోచించాడు. ఇంకో ముఖ్య కారణం, ఇతడి ఇంట్లో ఇతను తప్ప అందరూ ఆస్తికులే. ఇతడి భార్య పరమ విష్ణు భక్తురాలు. కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకుంది. గడిచిన నెలలో వైకుంఠ ఏకాదశి మరునాడు ఉదయం ఆమె పాయసం చేసింది. వీడు ఇంటి అరుగు మీద కూర్చొని ఆ పాయసం తింటుండగా పొలమారింది. విపరీతంగా దగ్గుతూ నారాయణ నారాయణ చచ్చిపోతున్నానురా అంటూ కొడుకుని పిలిచి అతడు మంచినీళ్లు తెచ్చే లోపే మరణించాడు. ఏ కోరిక లేకుండా ప్రసాదం తిని నారాయణ నామస్మరణ చేస్తూ మరణించినందున ఇతనికి వైకుంఠంలో నివాసం కల్పించారు శ్రీ మహావిష్ణువు అని చెప్పారు. భక్తితో పాటు భావన కూడా చాలా ముఖ్యమని ఆస్తికుడు చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. అయితే మరుజన్మలో అతడు తన పాత తప్పుల్ని పునరావృతం చేయలేదు. తెలియక చేసిన భగవన్నామ స్మరణతో నాస్తికుడు వైకుంఠంలో స్థానం పొందితే, మరుజన్మలో స్వామిని త్రికరణ శుద్ధిగా పూజించిన పుణ్యంతో ఆస్తికుడు చివరకు స్వామి హృదయంలోనే చోటు సంపాదించుకున్నాడు.